శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, మకర రాశి వారికి తృతీయమందు వక్రగతిలో ఉన్న శని వల్ల అటు ప్రయోజనమూ లేదు, ఇలాని ఇబ్బంది లేదు. ఇది మధ్యస్థమైనటువంటి స్థితి. ఎందుకంటే మకర రాశి వారికి శని బలం ఉండనే ఉన్నది. ఆయన వక్రించడం వల్ల అది మరింత స్థిరత్వమై చక్కటి ఇంకా మంచి శుభ ఫలితాలనే. ఒకవేళ శనిగ్రహం మీకు అంత ప్రతికూలంగా ఉన్నా గురుబలం ఉన్నంత వరకు మీకేం ఇబ్బంది లేదు. కాబట్టి గురుబలం ఎలాగో ఉండనే ఉన్నది. గురుబలంతో పాటుగా కుజుడు కూడా బలంగా ఉన్నారు ఈ వక్రగతి సమయంలో. కాబట్టి అసలు మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మకర రాశి వారికి ఖచ్చితంగా ఇది యోగ్యమైన సమయం. చాలాసార్లు మీరు అనుకూలం మహదైశ్వర్యం అంటున్నారు, మాకేం రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికీ అదే సమాధానం. గోచారంలో ఖచ్చితంగా మకర రాశి వారికి బలం ఉన్నది. దాన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పేది అదే మాట. జాతకంలో బలం లేకపోతే గోచారంలో బలం ఉంటే ఏమీ చేయలేం. మనం బిట్ పేపర్ ఒకటే రాస్తే పాస్ అయిపోలేం. మెయిన్లో మనకి మార్కులు రావాలి. జాతకంలో ఎక్కువ పాయింట్లు ఉండాలి, దానికి తోడు ఈ బిట్ పేపర్. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఆ సంబంధం ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారికి ఇది మంచి సమయం.